లోకములో ఉన్న మనుష్యులను దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఈ నువ్వు ఎంత దుర్మార్గుడమైన, దుష్టుడమైన, దొంగమైన, ద్రోహమైన, విభిచారమైన, నరహంతకుడమైన దేవుడు ఇంకా ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. అందుకే నువ్వు బ్రతికున్నావు. ఎందుకంటే దేవుడు నేను ఎప్పుడో చంపేస్తాడు, తలుచుకుంటే ఎప్పుడో చంపేస్తాడు. ఇంకా బ్రతుకున్నావు అంటే దేవుని యొక్క కృప నీ మీద ఉంది. ఇంకా నువ్వు దేవుడు మార్పు నీలో కోరుకుంటున్నాడు, మారతావని, నీ జీవితాన్ని మార్చుకుంటావని. ఇంకా దేవుడు నీకు విలువైన జీవితాన్ని కానుకగా ఇస్తున్నాడు ప్రతి సంవత్సరం. అర్థం చేసుకోమని నీకు చెబుతా ఉన్నాడు ప్రతి సంవత్సరం కూడా. కాబట్టి దేవుడు శ్రమ పొంది, బాధింపబడి, శోధింపబడి కూడా, ఆ పరిస్థితుల్లో ఉండి కూడా మనల యొక్క బాధలను, మన యొక్క శ్రమలను ఆయన తీసివేయడానికి సహాయకుడుగా ఉన్నాడని దేవుని యొక్క